అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తాడనమాట అండి. అంటే యేసుక్రీస్తు గారికి ఉన్న మనస్సు మనందరిని కూడా కలిగి ఉండమని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుని యొక్క మనస్సు ఎలాంటిదండి? మంచి మనస్సు అనమాట దేవుడిది. ఎందుకంటే కొట్టిన వారినైనా కొట్టలేదండి, తిట్టిన వారినైనా తిట్టలేదండి, దూషించిన వారినైనా దూషించలేదు. ఎవరైతే అవమానపరచారో వాళ్ళని దేవుడు అవమానపరచలేదండి. చీట్లు వేసుకుని హేళన చేసినా కానీ దేవుడు వాళ్ళని హేళన చేయలేదన్నమాట అండి. యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ కలంకమైనను లేదనమాట అండి. చాలా మంచి మనసు కలిగి దేవుడు జీవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వారి కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉంటే ఎంతో ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు మన మీదకి వస్తూ ఉంటాయి అన్నమాట అండి. మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు అనమాట అండి. కనుక మనందరము కూడా చక్కగా యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్న మనస్సును మనము కూడా కలిగి ఉందామండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శత్రువులను ప్రేమించారు కనుక మనము కూడా అటువంటి మనస్సు కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎప్పుడైనా సరే చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు వారి యొక్క మనసును కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటే కనుక అంతకంటే మహాభాగ్యం మరొకటి ఉండదన్నమాట అండి. ఓర్పు అనేది అవసరం అనమాట అండి. చక్కగా విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. దేవుని నమ్మిక కలిగి జీవించాలి. అప్పుడే దేవుడి మనస్సును మనము కలిగి ఉండగలుగుతాం అనమాట అండి. చక్కగా మనందరము కూడా యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉందామా? ఎందుకంటే ఈ చక్కగా మనం ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉందాం, ఉత్సాహంగా ఉండాలంటే చక్కగా మంచి మనసు మనము కలిగి జీవించాలని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహాఉత్సవాన్ని బట్టి, ఆయన కాపుదలను బట్టి ఇది డిసెంబర్ నెలలో మనం ప్రవేశించాం కనుక దీన్ని ఆనందమాసం అని చెప్పేసి అంటూ ఉంటారు కనుక మనందరము కూడా యేసుక్రీస్తు కలిగిన మనస్సును మనము కూడా కలిగి ఉండి చక్కగా మనం కూడా ఈ నెలలో ఆనందంగా ఉందామా, ఉత్సాహంగా ఉందామా, ఉల్లాసంగా ఉందామా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. ఈ నెలలోనే కోదనమాట అండి. ఎప్పుడైనా సరే మనము ఆనందంగా ఉండాలంటే మనకు ఎవరు కూడా శత్రువులు ఉండకూడదు, మనం ఎవరి జోలికి వెళ్ళకూడదు, ఎవరిని దూషించకూడదు, దేశించకూడదు, అవమాన పరచుకున్న జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే, ఏ పాపము చేయకుండా పవిత్రంగా చూసుకున్నట్లయితే చక్కగా మనందరికి కూడా దేవుడు ఆయన మనస్సును దయచేస్తాడనమాట అండి. చక్కగా మరి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ఈ ఆనంద మాసంలో మనం అందరము కూడా యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సును మనము అందరం కూడా కలిగి ఉండి హాయిగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందామా? ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. చక్కగా ఈ యొక్క ఆనంద మాసంలో ఆనందంగా ఉండాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట పక్కన నడాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో వారందరూ తల్ల ఉంచుతారా? చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలేని స్తుతిస్తోత్రం ప్రభా. ఈ దినాన్ని తండ్రి మీరు వచ్చిందని కొనబెడి తండ్రి ఇస్తుంది ప్రభా. ప్రభా నీకు కలిగిన మనస్సును తండ్రి ప్రభా మేమందరం కలిగి ఉండమని చదివించారు తండ్రి. నీకు వందనాలు. అటువంటి మనస్సు కలిగి ఉండే యోగ్యత ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన ఉచితమైన కొనబెట్టి తండ్రి ఇస్తుంది ప్రభా. ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు తండ్రి, వివాహం కోసం ఎదురు చూస్తున్నవారు, గర్భిణీ స్త్రీలు, బాలింత్రాలు, సంతానాన్ని బిడ్డలు తండ్రి స్తోత్రం ప్రభా. చేతువృత్తులు చేసుకుంటున్న వారు తండ్రి స్తోత్రం ప్రభా. తండ్రి మరొకసారి తండ్రి ప్రభా ఉద్యోగం చేస్తున్నవారు, వ్యాపారం చేస్తున్నవారు తండ్రి, వాహనం నడిపేవారు తండ్రి ఇస్తాను ప్రభా. అందరూ 1 by 1 అందరూ తండ్రి ఇస్తాను ప్రభా. నీ మనస్సు తండ్రి కలిగి ఉండి తండ్రి ప్రభా చక్కగా తండ్రి స్తోత్రం ప్రభా. ఈ నెలకు తండ్రి ఆనంద మాసం అని పేరు పెట్టారు కనుక తండ్రి స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరూ తండ్రి స్తోత్రం ప్రభా ఆనందంగా ఉండే యోగ్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రార్థిస్తున్నాం ప్రభా. మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. చిన్నలను, పెద్దలను, వృద్ధులను, యవనస్తులను తండ్రి, చదువుకునే పిల్లలను తండ్రి స్తోత్రం ప్రభా. అలాగే దాన్ని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహా వరకు దయచేసి అందరూ ప్రభు నీ మనస్సు కలిగి ఉండి ఆనందంగా ఉండే కృప దయచేయమని, మంచి ఆరోగ్యం అందరికీ దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తాను. మా ప్రార్థన బలం దయచేయని మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుకుంటున్నాను కాక, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక, దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన బట్టి, ఆయన కోపదలను బట్టి, ఆయన నడుపుదలను బట్టి మనందరికీ కూడా దీవెన రావాలన్నా, ఆశీర్వాదం రావాలన్నా, మన జీవితంలో మేలులు దేవుడు చేయాలన్నా, యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్న మనస్సు మనము కూడా కలిగి ఉండి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ మనస్సును మనకు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మరి ఏమంటారు? విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారా? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనం దేవుని పిల్లలం కనుక దేవునికి తగినట్లుగా జీవించి చక్కగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకుని, దేవుని యొక్క కృప పొందుకొని చక్కగా ఇది నెల ఆనంద మాసం కనుక అందరము కూడా ఆనందంగా ఉండే కృప, అందరికీ కూడా ఆనందంగా ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచితమైన మరొకసారి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు.